ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం కళాకారుల అద్భుత ప్రదర్శన నెల్లూరు నగరంలోని అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక నాట్య గురువులు మరియు శిష్యుల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరై కళాకారుల అద్భుత ప్రదర్శనని వీక్షించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులోని కళాకారుల ప్రతిభను చాటి చెప్పేలా అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించబడింది. ఈరోజు మనం ఇక్కడ సాక్షాత్తు దేవతలు భూమి మీద నాట్యం చేస్తున్నారా అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ప్రదర్శించారు. 1:02 నిమిషాల పాటు నిర్విరామంగా సాగిన ఈ ప్రదర్శన గిన్నెస్ రికార్డు సాధించే స్థాయికి ఉందని కొనియాడారు. అనంతరం నాట్య గురువు డేగల సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమ విజయానికి అమరావతి కృష్ణారెడ్డి అందించిన సహకారం వెలకట్టలేనిదని నిర్వాహకులు పేర్కొన్నారు. మాకు తెలిసింది కేవలం డ్యాన్స్ నేర్పించడం మాత్రమే. ఈరోజు సుమారు 600 మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం నుండి కార్యక్రమ నిర్వహణ గురువు కృష్ణారెడ్డి అండగా నిలబడ్డారు. ఇంతమందిని ఒకే వేదిక పైకి తీసుకురావడం ఆయన సహకారం వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా కళాకారులు నాట్యాన్ని ప్రదర్శించేందుకు దేశం చేస్తారు. అలాంటి రోజు డేగల సాంబశివరావు గారు ఎక్కడా చేయని విధంగా గురువులందరినీ ఒక ఇంటి మీద తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి డేగల సాంబశివరావు. నాకు తెలిసి చాలామంది మీనాక్షి గారు తెలుసు, ఆనంద రెడ్డి వచ్చినారు, దాని మిగతా పేరే తెలియదు. దయచేసి ఎవరికి అందరూ గురువుల్ని మీటింగ్ చేసేవారు అనేది చిన్న విషయం కాదండి. ఒక మనసు డేగల సాంబశివరావు తన శిష్యుల్ని గురువులు చేస్తారు, ఆ గురువుని సపోర్ట్ చేస్తారు. ఎక్కడైనా కూడా ఒక గురువు నేనే ఉండాలి అనే భావన కానీ డేగల సాంబశివరావులో లేదు. తను అందరినీ తీసుకొచ్చి అదే చాలాసార్లు అన్నాను, డేగల సాంబశివరావు గారు ఇలా కాదండి, అందరూ ఉండాలి, అందరూ ఒకవేళ నాట్యం చేయాలి, అందరూ గురువు గుర్తుపని చెప్పి ఎదురు నెల్లూరులో ఉన్న ప్రముఖులందరినీ కూడా గురువులు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసేందుకు డేగల సాంబశివరావు అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు అష్టలక్ష్మి వైపు చూశాను. నిజంగా జీవితం అనేది ధన్యమైనది. మనం ఎక్కడో సినిమాల్లో ఎక్కడ విన్నాం కానీ ఒక జీవం పోసారండి గురువులందరికీ. అందరూ కూడా నేను శిరస్సు ఆశిస్తున్నాను. దేవతామూర్తిలాగా వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో కూడా చెప్పిన అనుభవం చెప్పినట్టుగా 1:02 నిమిషాలు ఆపకుండా చేయడం అనేది ఇది వరల్డ్ రికార్డ్ అని గిన్నీస్ రికార్డు. ఆ గిన్నీస్ రికార్డు ఇవ్వాలి తప్ప. అలాగే గురువులు కూడా ఎక్కడ కూడా తను చేసే ప్రతి దాంట్లో కూడా ఆహాభావాలు కానీ ఆ అసలైన ఉభయకి ఒక జీవం పోసే వాళ్ళందరూ కూడా నేను సభలో అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు మన సునీత గారు వచ్చారు. వారి కార్యక్రమం రావాలని చెన్నై నుంచి వచ్చి ఈరోజు రావడానికి వారిని ఒకసారి చెప్పడంతో మన అభిప్రాయాలు కోరుకుంటారు. మా కళారంగం ఎప్పుడు కూడా వారు అండగా ఉంటారండి. ఒకసారి నాకు ఒక కళాకారు అంత కష్టపడి వారిని చేసిన తర్వాత మనము దానికి ఇచ్చే పెద్దగా చెప్పండి అంత మించికి చాలా చక్కగా చాలా చక్కగా అంటే చూస్తూ ఉంటే కూడా ఎంతో విధంగా మనకి నిజంగా మనం అదృష్టం. ఈరోజు ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టం పుణ్యం అనేది తెలియదు. అంటే అంత విధంగా వాడి చేయడం కానీ ప్రతి ఒక్కరు చేయడం ఖచ్చితంగా రాక్షసులు చేశారు. వాడు ఎంత ఆహాభావంతో వాడు చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మీ దీంట్లో ఒక్కరు కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. అందులో గురువులు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ అదృష్టం ఒక డేగల సాంబశివరావు వస్తుంది. డేగల సాంబశివరావు కూడా అలా చూస్తూ కూడా వారి అభినయం కానీ వారి చేయడం కానీ ఇవన్నీ కూడా చక్కగా చేశారు. ఈరోజు చూడని వారిని ఈరోజు చూడలేకపోతే నేను చాలా నష్టపోయాను. ప్రభుత్వం కూడా తప్పకుండా ఇలాంటి కళాకారులు గుర్తించి ఎంతో ప్రోత్సహించాలని కోరుకుంటారు. ఈరోజు హాస్యనటులు హరిబాబు గారు కామెడీ నెల్లూరు కామెడీ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతారు. వారు కూడా ఎన్నో సినిమాలు నటించారు. వారు చేయని కార్యక్రమం జబర్దస్తులుగా కానీ అన్నింటిగా చేసుకుంటూ మా 20 రాష్ట్రాల కమ్యూనిగా ఉంటూ ఎంతో కళాకారులకి సేవ చేస్తూ ఏ ప్రోగ్రాం అయినా కూడా తన దగ్గరుండి ఆ కార్యక్రమం ఏ శుభముహూర్తాన మా గురువుగారు శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారి దగ్గర
విద్యను ఆరంభించాడో కానీ మా ఊళ్ళో పుట్టినటువంటి కూచిపూడి నాట్యాన్ని నెల్లూరులో అత్యంత ఆదరంగా చేసే అదృష్టం నాకు కలిగింది. ఒక విషయం చెప్పాలి, క్షమించాలి. సంజన వారి అమ్మగారి కూడా వేదిక మీదకి సైన్యం ఆహ్వానిస్తున్నాం. వారి శ్రీవారు విద్య నేర్పించడమే. మాకు రాజకీయం తెలియదు, మాకు మెయింటెనెన్స్ తెలియదు. ఉదయం నుంచి సాయంత్రానికి డ్యాన్స్ చెప్పడం చేయించడం మాత్రమే తెలుసు. 238 మంది పిల్లలు ఈరోజు ఉదయం నుంచి నాట్య ప్రదర్శన చేయడం జరిగింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఏదైనా బాగా చేశారు అని అనిపిస్తే ఈ క్రెడిట్ అంతా ఒకే ఒక్క వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి పేరు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. నేను చాలా కవిత్వాలు చెప్తాను, నేను కథలు రాస్తూ ఉంటాను. నా యొక్క కథల్ని కూడా విచ్చురూపకాలకు ప్రదర్శించాను. కానీ చాలా చెప్తూ ఉన్న సందర్భాన్ని కళని పోషించడానికి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఉన్నారు అని విన్నాను. నిజంగా నెల్లూరులో శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు లోపల కృష్ణరెడ్డి గారు. ఎందుకంటే చిన్న విషయం కాదండి, 230 మంది పిల్లలు తీసుకొచ్చానంటే నాకు ఎవరు ఏ సహాయం చేయలేదు. నేను ఒక్కడిని ఆర్థికంగా కానీ మిగతా పని చూసుకోవడం కానీ నా శిష్యుని అడిగితే చిన్న చిన్న సహాయం చేస్తారు. ఎంత కార్యక్రమం చేసినా సరే మనసులో ఒక చిన్న భయం ఉంటుంది. ఒక వేదిక మీదకి 233 మంది పిల్లలు తీసుకొస్తున్నాము అనేటువంటి భయం ఉంటుంది. నిన్న మధ్యాహ్నం వరకు ఆ భయం ఉంది. నేను మధ్యాహ్నం అనగానే కలిసిన తర్వాత చాలా సింపుల్గా ఏం పర్వాలేదు నేను ఉన్నాను అన్నారు. ధైర్యం వచ్చింది. ఈరోజు ఎంత సంపాదించినా సరే ఎదుటి ముద్ద పెట్టాలి అంటే ఆలోచిస్తాం. చెయ్యి దురిమితే ఎక్కడికి వచ్చి ఊడిపోతాయేమో అని ఆలోచించేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ రోజుల్లో గురుగారు ఒక 230 పిల్లలు వస్తున్నారు, 230 తల్లులు వస్తున్నారు, 235 మంది పేరెంట్స్ ఉంటారు, సుమారు 600 మంది ఉంటారండి అని చెప్పగానే సరేనా 600 మందికి టిఫిన్ ఏర్పాటు చేసేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఎవరో పరాయివాడిని కానీ టిఫిన్ పెట్టమంటే ఎందుకు పెట్టాలంటారు. అటువంటిది ఇంటికి అన్నారు, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, సుమారుగా ఒక 600 మందికి టిఫిన్ చేసే తర్వాత పొంగల్, తర్వాత పులిహోర. ఈరోజు ఎవరు నేను ఆయనకి ఏం చేయలేదండి. తర్వాత స్నాక్స్కి ఎంతెంత ఖర్చు అవుతున్నాను. ఒకసారిగా నేను కుచేరులాగా ఆయన శ్రీకృష్ణులాగా 3 గుప్పెలు ఇస్తే ఆ రోజు ఆయన మోక్షం ఇచ్చాడట. ఈరోజు నిన్న నాకు ఆయన అలా చెప్పి రాసేసి చేస్తే కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను అడగపోకుండానే ఇంత గొప్ప వరం ఇస్తున్నాడు ఆయన, నేను అడగపోకుండానే ఇంత ధైర్యం ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే విషయం పట్టించారుగా పెద్దలు అందరూ ఎవరు లేరండి, అందరూ మన వాళ్ళే ఉన్నారు. కళని బతకాలని ఇటువంటి నాటకాలు ఉండాలి. నేను బతికిస్తాను, పిల్లలు తయారు చేస్తాను, తద్వారా గురువులు తయారు చేస్తాను, కూచిపూడి నాట్యం బతికిస్తాను. కానీ మా వెనకాల ఒక సపోర్ట్ ఉండాలి కదా. ఆ సపోర్ట్ ఈరోజు ఉండదు. నాకు చాలా ధైర్యం వచ్చిందంటే అనగా ఉన్న తర్వాత కాదు, ఇంకా మరికొన్ని రుచిలోకాలు చేసి మరికొన్ని కథల్ని చిన్నారులకు తెలియజేసి మన సంస్కృతి సంప్రదాయాన్ని పెంచేటటువంటి అవకాశం కలుగుతుంది. నిజంగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి రమేష్ గారిని కూడా వేదిక మీద